వీడియోలకు వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. కొన్ని సినిమాలు హీరోలకి మాస్ ఇమేజ్ని తీసుకొస్తాయి, కానీ కొన్ని సినిమాలే హీరోలకి లీడర్ లాంటి ఇమేజ్ని తీసుకొస్తాయి. అలా సీనియర్ ఎన్టీఆర్ గారిని లీడర్ అనేలా మార్చినటువంటి సినిమా సర్దార్ పాపారాయుడు. 1980లో రిలీజయ్యి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది. వీడియోలోకి వెళ్లే ముందు సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్ చేయండి. దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో తెరకెక్కి 1980లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సర్దార్ పాపారాయుడు. ఎన్టీఆర్ గారు అండ్ శ్రీదేవి గారు హీరో హీరోయిన్స్గా నటించగా, శారద గారు, మోహన్ బాబు, రావు గోపాలరావు గారు అండ్ సత్యనారాయణ గారు ముఖ్య పాత్రలు పోషించారు సినిమాలో. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు. ఆయనే సినిమా కింద ఇచ్చినటువంటి సంగీతం అనేది సినిమా సక్సెస్లో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పాలి. పాటలు కూడా చాలా మంచి హిట్స్గా నిలిచాయి ఈ సినిమాలో. తెలుగులో ఈ సినిమా సాధించినటువంటి సక్సెస్ని చూసి తర్వాత 1985లో బాలీవుడ్లో కూడా ఈ సినిమాని రీమేక్ చేయడమనేది జరిగింది. బాలీవుడ్లో సర్ఫరోష్ అనే టైటిల్తో రూపొందింది అక్కడ ఈ ఫిలిం. ఈ సినిమాకి ఎస్ వెంకటరత్నం సినిమాటోగ్రఫీ అందించగా, ఎడిటర్ జీజీ కృష్ణారావు సినిమాని ఎడిట్ చేయడమనేది జరిగింది. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ అనే ప్రొడక్షన్ బ్యానర్లో ఈ సినిమా నిర్మించబడింది. అలా 1980 అక్టోబర్ 30న భారీ అంచనాలతో 151 నిమిషాల లెంతుతో ప్రేక్షకులు ముందుకొచ్చింది ఈ సినిమా. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, నిజాయితీగల పోలీసు అధికారి రాము, ఎన్టీ రామారావు, విజయ, శ్రీదేవి ప్రేమించుకుంటారు. విజయ తండ్రి ధర్మరాజు, రావు గోపాలరావు అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు. బయటకు పెద్దమనిషిగా నటిస్తూ చలామణి అవుతుంటాడు. ఆయనతో పాటు సత్యమూర్తి, సత్యనారాయణ, న్యాయపతి అల్లు రామలింగయ్య అనే మరో 2 దుర్మార్గులతో కలిసి బ్రిటిష్ వారితో చేతులు కలిపి పేదలను దోచుకుంటారు. ధర్మరాజు తన కుమార్తెతో రామును చూసినప్పుడు అతను వెంటనే తన గతం గుర్తు తెచ్చుకుంటాడు. ధర్మరాజు, సత్యమూర్తి, న్యాయపతి అండమాన్ దీవులలో విజయరాఘవరాజు, ప్రభాకరరెడ్డి అనే రాజును చంపి నిజాయితీగల పెద్దమనిషి, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అయిన సర్దార్ పాపారాయుడు మళ్లీ ఎన్టీ రామారావు పై ఆ నేరాన్ని మోపుతారు. సర్దార్ పాపారాయుడికి జీవిత ఖైదు పడుతుంది. రామును చూసి ధర్మరాజు షాక్ అవ్వడానికి కారణమేమిటంటే, అతడు అచ్చం సర్దార్ పాపారాయుడిని పోలి ఉంటాడు. నిజానికి రాము సర్దార్ పాపారాయుడి కుమారుడే. రాము తల్లి సీత, శారద సర్దార్ పాపారాయుడు భార్య. అప్పటినుండి ధర్మరాజు భయభ్రాంతులకు గురవుతాడు. అతని కర్మకాలి సర్దార్ పాపారాయుడు జైలు నుండి విడుదలవుతాడు. తప్పుడు కేసు పెట్టి తనను జైల్లో పెట్టినందుకు ధర్మరాజుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతనికి అతని కుమారుడి మధ్య విభేదాలు మొదలవుతాయి. చివరికి న్యాయం గెలవడంతో ఈ చిత్రం సంతోషకరమైన సుఖాంతమవుతుంది. బాక్సాఫీస్ రికార్డులు. ఇండస్ట్రీ హిట్. ఈ చిత్రం విడుదలైన తర్వాత అప్పటి వరకు ఉన్న అనేక రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ అడవిరాముడు తర్వాతి స్థానంలో దాదాపుగా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సెంటర్స్. ఆ రోజుల్లోనే ఈ సినిమా 20కి పైగా కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమై ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బీసీ సెంటర్లలో కూడా వసూళ్ల వర్షం కురిపించింది. వసూళ్లు. సుమారు 3.5 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే భారీ లాభాలను తెచ్చిపెట్టింది. సినిమా ప్రత్యేకతలు. ద్విపాత్రాభినయం. ఇందులో ఎన్టీఆర్ తండ్రి సర్దార్ పాపారాయుడు, కొడుకు రామ్గా 2 విభిన్న పాత్రల్లో నటించారు. ముఖ్యంగా బ్రిటిష్ కాలంనాటి స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో ఎన్టీఆర్ వాచకం, గంభీరత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. దాసరి మార్కు. దాసరి నారాయణరావు రాసిన పదునైన డైలాగులు, ముఖ్యంగా కోర్టు సీన్లు థియేటర్లలో ఈలలు వేయించాయి. సంగీతం. చక్రవర్తి అందించిన సంగీతం, ముఖ్యంగా జ్యోతిమయి మరియు తెల్లారక ముందే వంటి పాటలు సినిమా విజయానికి తోడ్పడ్డాయి. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రస్థానం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. అలా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరకొట్టింది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.